అంగన్వాడీలో కూడా రేవంత్ సర్కార్పై బగ్గుమంటున్నారు. చలో సెక్రటేరియట్కు బయలుదేరినటువంటి అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ముందస్తు అరెస్టు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బస్టాండ్లో ఆధార్ కార్డులు చూసినటువంటి పోలీసులు అంగన్వాడీ ఉద్యోగులైతే బస్సు ఎక్కకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్ వెళ్తే కేసులు పెట్టాల్సి వస్తుందని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. హన్మకొండ జిల్లా బస్టాండ్లో పోలీసులు అంగన్వాడీ ఉద్యోగుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన చేసినటువంటి అంగన్వాడీలు కాంగ్రెస్ సర్కారు వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అటు అంగన్వాడీల అరెస్టుపై మాజీ మంత్రి హరీష్ రావు భగ్గుమన్నారు. రేవంత్ సర్కారుకు అంగన్వాడీల ఉసురు తగులుతుందని దుయ్యబట్టారు. వారికి బతుకమ్మ పండుగల సంబరం లేకుండా చేశారని మండిపడ్డారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి. సురేష్, ఏదైతే అంగన్వాడీ టీచర్లతో పాటు హెల్పర్లు ఈ రోజు సచివాలయం ముట్టడికి యత్నించారు. దాదాపు జిల్లాల నుంచి సుమారు 200-300 మంది కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దాదాపు ఫ్రీ బస్సులు ఏదైతే రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ఫ్రీ బస్సులోనే వచ్చి వాళ్ళంతా కూడా సచివాలయాన్ని ముట్టడించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తమ డిమాండ్ పరిష్కరించాలన్న కోణంలో వాళ్ళు కూడా ఈ రోజు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున జిల్లాల నుంచి కూడా ఇటు అంగన్వాడీ టీచర్లంతా కూడా వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే 18,000 నెలకు తమకు జీతం ఇస్తామంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల హామీలు ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు కూడా కనీసం దానిపైన కూడా స్పందించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కలిసి మేము విన్నవించుకున్నప్పటికీ కూడా కనీసం తమను వీటి నుంచి కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపిస్తున్నాయంటూ కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అంతేకాకుండా ప్రీ ప్రైమరీ స్కూల్స్ తో పాటు ప్రీ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి విద్య, అంతేకాకుండా పిఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలి. దాంతో పాటు ఏదైతే విద్యా వాలంటీర్లు ఉన్నారో విద్యా వాలంటీర్ల బోధన ఏదైతే ఉందో అవి కూడా తమకే అప్పగించాలని కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇప్పటికే విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశాల్లో అంగన్వాడీ టీచర్లే అత్యధిక మొత్తంలో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆ వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు తమకు ఇస్తామన్నటువంటి వేతనాలతో కలుపుకొని తమకు వేతనాలు చెల్లించాలని కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు వాహనాల్లో పాత వాహనాలు అయినప్పటికీ ఆ పాత వాహనాల్లోనే వాళ్ళను ఇరికించి తీసుకొని వెళ్ళినటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. కనీసం మెయింటెనెన్స్ కూడా లేనటువంటి వాహనాల్లో వృద్ధులకు సంబంధించినటువంటి ఆ అంగన్వాడీ టీచర్లు కూడా అందులో ఇంకా సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కో వాహనంలో చిన్న వాహనం అయినప్పటికీ కనీసం 15 మంది నుంచి 20 మందిని అందులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇటు బస్సులో వచ్చినటువంటి వాళ్ళని కూడా నేరుగా అదే బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. సచివాలయం చుట్టుముట్టుల ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించి వాళ్ళందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఏదైతే సచివాలయం వద్ద బస్ స్టాప్ వద్ద వేచి ఉన్నటువంటి మహిళలను కూడా వాళ్ళు అంగన్వాడీ టీచర్లకు అనుమానించి వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏ సెక్టార్ వాళ్ళు ఏ నిరసన చేసినా సరే పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయి ఉంటున్నారు. ముందస్తుగా వారి యొక్క పోలీసులు ప్రదర్శిస్తున్నారు అనుకోవాలా. ఎందుకంటే ప్రతి ఒక్కరు విద్యార్థులు కావచ్చు, రేషన్ డీలర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఈ నర్సులు కావచ్చు, ఎవరి నిరసన వ్యక్తం చేసినా వారిని అరెస్ట్ చేయడం ఎందుకోసం అన్నట్టు? ఖచ్చితంగా, ఎందుకంటే తమ వైఫల్యాలు బయటపడతాయన్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది. ఎక్కడికక్కడ అరెస్ట్ల పర్వం అయితే కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ముందు రోజు రాత్రి నుంచే ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించడం, పోలీసు వాహనాలను పెట్టడం, వచ్చినటువంటి జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని అనుమానాస్పదంగా కనుక కనిపిస్తే వాళ్ళను అరెస్టులు చేయడం లాంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. కొంతమందిని అయితే ఆ పోలీస్ వాహనాల్లోనే తీసుకెళ్తూ కొడుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇటు ఒక వర్గమని కాదు, అటు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అంతేకాకుండా కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కావచ్చు, ఇవాళ అంగన్వాడీ టీచర్లు కావచ్చు, రేపు రాబోయేటువంటి రేషన్ డీలర్లు కావచ్చు, ఇలా హెచ్చరికలు జారీ చేస్తూ అటు కాంట్రాక్టర్లు కావచ్చు, ఇలా ప్రతిసారి ప్రతి చోట నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా పోలీసుల వైఫల్యం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఆ తీరు ఇచ్చినటువంటి ఎన్నికల అడ్డగోలు హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చకపోగా అడిగినటువంటి వాళ్ళను పూర్తిగా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ పైన కేసులు పెడుతూ వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు. ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్ కూడా న్యాయపరంగా ఉన్నాయంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీనిపైన చెప్పడం జరిగింది. ఎన్నికల హామీల్లో 18,000 ఇస్తామంటూ కూడా మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు వాళ్ళని విస్మరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరు పైన తను ఎండగట్టారు. మేము ఓట్లేసినటువంటి తమకు ఇలాంటి గతి పడుతుందని మేము ఎన్నడూ కూడా అనుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మళ్ళీ తనకు ఓటేయడానికి కనుక వస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్తామంటూ కూడా అంగన్వాడీ టీచర్లు స్వయంగా మీడియాతో
చెప్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. పోలీస్ వాహనాలు పదుల సంఖ్యలో కుక్కి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపించాయి. సురేష్, కిరణ్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఏ సెక్టర్ అయినా సరే వారికి రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, లేకుంటే ఏదైతే వాళ్ళకి పెంచుతున్న జీతం కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఆ హామీలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, వారికి న్యాయం చేయట్లేదు, ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి వేడుకుంటున్నటువంటి నేపథ్యంలో వారికి న్యాయం చేయకపోగా ఆ సమస్యను పరిష్కరించకపోగా ఎందుకు ఇట్లా మొండిగా వ్యవహరిస్తుంది అనుకోవాలి ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వ తీరు ఎందుకంటే అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చింది. ఎక్కడికక్కడ నోరుంది కదా అని వందల హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే పూర్తిగా విస్మరించారు. అటు గ్రామాల్లో పారిశుద్ధ్యం కావచ్చు, గ్రామాలలో సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి జీతాలు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే పిఎఫ్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో పిఆర్టీ కావచ్చు, అంతేకాకుండా ఇటు కాలేజీ యాజమాన్యాలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, సెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్లు కావచ్చు, ఇవాళ అంగన్వాడీకి సంబంధించినటువంటి ఎవరైతే టీచర్లతో పాటు హెల్పర్లు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కూడా కోరారు. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా పూర్తి స్థాయిలో వాళ్ళను అరెస్టులు చేసి జైలు పోలీస్ స్టేషన్ కు పంపించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటు సచివాలయం పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేశారు. తమ వైఫల్యాలు కనబడకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ అనుగదొక్కుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నేతలకు, సీఎం రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తాము. వచ్చే ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో కావచ్చు, లేదంటే వచ్చేటువంటి ఏ ఎన్నికల్లోనైనా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఓటు వేస్తాము. ఇకపై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే లేదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. సురేష్, కిరణ్, గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఏ సెక్టార్ కావచ్చు, ఎక్కడ కూడా ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేసిన దాఖలాలు కనబడలేవు, ధర్నా చేసినటువంటి సందర్భం కనబడలేదు. అన్ని సెక్టార్లకు సంబంధించి సజావుగా పరిపాలన కొనసాగింది, అద్భుతంగా కొనసాగినటువంటి సందర్భం కనబడుతుంది. కాకపోతే కాంగ్రెస్ పాలన అలా లేదు, ఎందుకోసం అనుకోవాలి? ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే విధానం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం అన్ని రంగాల సంక్షేమాన్ని కోరి ప్రతి పథకాన్ని ప్రవేశపెట్టి ఎక్కడైనా రూపాయి వచ్చినా కానీ వాళ్లకు ప్రజల కోసమే, ప్రజా సంక్షేమం కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెడితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అడ్డగోలు హామీలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో రాష్ట్ర ఖజానా పైన కూడా తీవ్ర ప్రభావం పడే విధంగా లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి కనీసం ఒక రూపాయి కూడా రాష్ట్ర ప్రజానికానికి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తీరులు అయితే కనిపిస్తా ఉన్నాయి. తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ వారిని కనీసం ముందుకు కనిపించకుండా మీడియాతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళని కూడా మీడియా వాళ్ళని పక్కకు నెట్టేసి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇదే తరహాలో కనుక వెళ్తే మాత్రం ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గట్టి ఎదురుతేపో తలిగేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.